భారతదేశ పారిశ్రామిక చరిత్రలో టాటా అనే పేరు ఒక నమ్మకానికి చిహ్నం. జంషెడ్జీ టాటా గారు ఈ సామ్రాజ్యానికి పునాది వేస్తే దానిని ఒక మహావృక్షంగా మార్చి ఆధునిక భారతదేశానికి ఉక్కు, విద్యుత్ మరియు విద్యా సంస్థలను అందించిన మహనీయుడు సర్ డోరాబ్జీ టాటా గారు. ఆ రోజుల్లో ఫ్యాక్టరీలు, కంపెనీలు నడవాలంటే కరెంటు కావాలి. కరెంటు లేదా అంటే ఉంది, బొగ్గుతో తయారయ్యేది. బొగ్గుతో కరెంటు తయారవటం అంటే మీకు తెలుసు కదా, కాలుష్యం విపరీతంగా ఉండేది. రైలు బొగ్గుతో నడిచేవి, ఫ్యాక్టరీలు, కంపెనీలు అన్నీ అప్పుడు బొగ్గుతోనే నడిచేవి. ముంబై నగరం కాలుష్యపు కోరల్లో ఉండేది. డోరాబ్జీ టాటా గారికి అర్థమైంది, ఇప్పుడే కాలుష్యం ఈ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలు ఎక్కువైతే అంతే మోతాదులో కాలుష్యం ఎక్కువైపోతుంది. భారతదేశం కాలుష్య రహితంగా మారాలి అని అనుకున్నాడు. అంతేకాదు, జంషెడ్జీ టాటా గారి లక్ష్యాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా ఒకటి. అదే సంకల్పంతో ముందుకు నడిచాడు డోరాబ్జీ టాటా గారు. నీటితో కరెంటు సృష్టించాలని, దానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు డోరాబ్జీ టాటా గారు. మహారాష్ట్రంలో పర్వత ప్రాంతాల్లో చాలా నీరు ఉండేది అని గ్రహించాడు. ఆ నీటిని ఉపయోగించి విద్యుత్ తయారు చేయవచ్చని ఆలోచించి కొండ ప్రాంతమైన కొపోలి కొండల నుండి పడేటి నీటి ద్వారా విద్యుత్ తయారు చేయవచ్చని గ్రహించాడు. దానికి తగిన ఏర్పాట్లు చేశాడు. విదేశాల నుండి ఇంజనీర్లను పిలిపించాడు. కానీ ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యం లేదు. బండ్లు వెళ్ళటానికి కాదు కదా, మనుషులు నడిచేదానికి కూడా దారి లేదు. ముళ్ళు, రాళ్ళు, రప్పలు. కరెంటు ప్రాజెక్ట్ కట్టాలంటే మాటలు కాదు కదా, పెద్ద పెద్ద పైప్ లైన్లు, భారీ యంత్రాలు కొండల మీదకి తీసుకువెళ్ళాలి. అప్పుడు క్రేన్లు, జేసీబీలు లేవు కదా, ఏనుగులు, గుర్రాలు, మనుషుల సాయంతో కొపోలి కొండల మీదకి చేర్చేవారు. అలా ఎంతో శ్రమించి చివరికి 1910వ సంవత్సరం ముంబైకి సమీపంలోని పశ్చిమ కనుమలలోని కొపోలి వద్ద టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీని స్థాపించారు. అలా 5 సంవత్సరాలు కష్టపడి 1915 లోనావాలా నుండి మొదటి జల విద్యుత్ పూర్తి చేసి ముంబైకి విద్యుత్ సరఫరా చేశారు. ఆ తర్వాత కొపోలి, భివ్వూరి మరియు కుండలి ప్రాజెక్టులను పూర్తి చేసి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన శక్తిని అందించారు డోరాబ్జీ టాటా గారు. ఆయన అందించిన జల విద్యుత్ వల్ల కాటన్ మిల్లులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు క్లీన్ ఎనర్జీ వైపు మళ్ళాయి. ఇది ముంబైలోని భారతదేశ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడంలో గొప్ప పునాది వేసింది. అంతేకాదు, బొగ్గు కాలుష్యం నుండి భారతదేశానికి విముక్తి కలిగింది. జంషెడ్జీ టాటా గారి లక్ష్యాలలో 3 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలినది ఒకటి, ప్రపంచ స్థాయి విద్యా సంస్థ. ఇప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాం.